ఇంకొక మాట చెప్తున్నా, తొలగించడమే కాదు ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు. ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను కూడా బట్టి విక్రమార్క గారు ఎండగట్టి ఉతికి ఆరేసినారు. ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వాగుతున్నాడు. ఏమని? అప్పులకు మిత్తిలకే నెలకు 6,500 కడుతున్నా అని చెప్పిండు. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇది కూడా ఆ రిపోర్ట్లకు వెళ్ళి నేను కోట్ చేస్తున్నా. మీకు ఈ కాపీ మొత్తం ఇస్తా. నేను చెప్పింది ఏది తప్పైనా ఏ శిక్షకైనా సిద్ధం. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? ఇగో ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ జనవరి 2025 అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు. ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు. నెల నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా? పోయిన ఏప్రిల్ 24లో కట్టిన మిత్తి 1,865 కోట్లు, మే నెలలో 3,700 కోట్లు, జూన్లో 5,000 చిల్లర కోట్లు. ఇట్లా ఓవరాల్గా మన్నించాలి, ఏప్రిల్లో 1,865, మేలో 1,864, జూన్లో 2,200, జూలైలో 2,200, ఆగస్టులో 2,304 కోట్లు, సెప్టెంబర్లో 2,689 కోట్లు, అక్టోబర్లో 1,965, నవంబర్లో 1,928, డిసెంబర్లో 2,475, జనవరిలో 2,499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు. అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. గింత అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు, గింత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? గిన్ని అబద్ధాలు చెప్పొచ్చా? మిత్తి 6,500 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు, లేదు 2,200 కోట్లు అని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. ఇది వీళ్ళ వాస్తవ రూపం. ఇంకా దారుణం ఇదొకటి. ఇంకా దారుణమైన విషయం చెప్తాను. వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో మిత్తులు బాగా అయిపోయినాయి, రాష్ట్రం అప్పుల పాలైందని దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు, ఇది వాళ్ళ గ్రాఫ్, ఇది కూడా నాది కాదు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మిత్తిల విషయంలో, మిత్తిలు యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ SOTR అంటే రాష్ట్ర ఆదాయం ఎంత, దానిలో మిత్తిల శాతం ఎంత. మాకు అప్పచెప్పినాడు 2014లో రాష్ట్ర ఆదాయంలో మిత్తిల శాతం 21.64%. మేము వాళ్ళకు తిరిగి అప్పచెప్పినాడు కేవలం 17.19%. మరి ఇటు మిత్తిలు పెరిగినాయి అంటున్నావు, మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది చెప్పవు. ఆ రోజు మీరు మాకు అప్పచెప్పినాడు మిత్తిలు రాష్ట్ర ఆదాయంలో 21%, 21.64%. మళ్ళీ మేము మీకు తిరిగి అప్పచెప్పినాడు 17.19%. ఇది చెప్పవెందుకు? ఈ గణాంకాలు చెప్తే కదా, నువ్వు చెప్పపోయినా నిజాలు. అంటే రాష్ట్రాన్ని అద్భుతంగా మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేస్తున్నారు? కేసీఆర్ చెప్పింది నిజం చేస్తున్నారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించుడు చేత కాదు అని